సూలా బెంగళూరుకి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది వైన్ యార్డ్. ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఫస్ట్ టైం రావడం. సూలా, వెల్కమ్ టు సూలా. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఇవంతా ఉంది. టూర్స్, టెస్టింగ్ కి, బాటిల్ షాపు, గిఫ్ట్ షాపు, రెస్టారెంట్ అని ఉందన్నమాట. మనకి ప్రతి దగ్గర బాటిల్స్ పెట్టి ఉంచారు. ఇవన్నీ మళ్ళీ మనం తర్వాత చూద్దాము. ఇవన్నీ ఇట్లా ఇచ్చారు. యాడ్ అంతా చాలా పెద్దగా ఉంది. ఎస్, ఇవే సైకిల్ ఉన్నాయి. సైకిల్ కూడా ఉన్నాయి. ఇది తొక్కితే బళ్ళారి వెళ్తాను. ఈ రోజుకి బళ్ళారి వెళ్ళినట్టు. ఇలా అంతా ఉన్నాయి అన్నమాట. వీడియోస్ తీసుకోవచ్చు చక్కగా. ఫొటోస్ అంతా తీసుకోవడానికి. మామయ్య గారు అక్కడ దిద్దాం రండి ఫొటోస్. మేము ఈ ట్రిప్ మా మామయ్య గారితో కలిసి వచ్చాము. గిఫ్ట్ షాపు, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. అన్ని దగ్గర ఎంట్రన్స్ లో బాటిల్స్ పెట్టారు. పర్ పర్సన్. ఇప్పుడు టేస్ట్ అండ్ ఏంటి టూర్ అండ్ టేస్ట్ అంట. 50 minutes పడుతుందంట. 6 types మనకి టేస్ట్ ఇస్తారంట. లోపల వీడియో అలో లేదు, ఫొటోస్ మాత్రం తీయొచ్చంట. సూలా ఎంట్రన్స్ టికెట్ 400, టేస్ట్ అండ్ టూర్ వచ్చేసి 200 ఎక్స్ట్రా అనమాట. ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్ ఫర్మెంటేషన్ ట్యాంక్స్ అనమాట. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఫర్మెంటేషన్ చేస్తామంట. ఫర్మెంటేషన్ అంటే మామూలుగా మనం పెరుగునైతే ఎట్లా తోడు పెడతామో, సో వైన్ అనేది కూడా అట్లనే తీరులో చేస్తాం అనమాట. మనం ఏం చేస్తామంటే ఈస్ట్ అనేది యాడ్ చేసినాక, సో ఈ మామూలుగా మనం తినే గ్రేప్స్ యూజ్ చేయం. సో మనం వైన్ గ్రేప్స్ యూజ్ చేస్తాం. వైన్ గ్రేప్స్ అనేది తినే గ్రేప్స్ కి కొంచెం డిఫరెంట్. సో ఇప్పుడు యాపిల్ ఉంది, గ్రీన్ యాపిల్ ఉంది. ఏం డిఫరెంట్ అందులో? సో యాపిల్, గ్రీన్ యాపిల్ సేమ్ ఒకటే, కాకపోతే గ్రీన్ యాపిల్ అనేది కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కదా. సో వైన్ గ్రేప్ అండ్ నార్మల్ ఈటింగ్ గ్రేప్ కూడా సేమ్ అనమాట. కాకపోతే వైన్ గ్రేప్ అనేది చిన్నగా ఉంటుంది, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది. సో అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఫర్మెంటేషన్ అనేది ఒక నెల చేస్తాం మనం ప్రాపర్ గా. ఒక నెల అయిపోయినాక మనం ఏం చేస్తాం అంటే ఫిల్టరేషన్ చేసినాక, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరులో ఓన్లీ 2 types ఆఫ్ వైన్స్ మనం ఏజ్ చేస్తాం. ఒకటి వైట్ వైన్, ఒకటి రెడ్ వైన్. ఈ స్పార్క్లింగ్, రోజీ, ఈ డెజర్ట్ అనేది ఫ్రెష్లీ కన్స్యూమబుల్ వైన్స్ అనమాట. మనం ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. సో స్టార్టింగ్ లో ప్రాసెస్ మిస్సారు. సో మామూలుగా మేము గ్రేప్స్ అనేది నందిల్, సిగ్బలాపూర్, దొడ్బలాపూర్ నుంచి తీసుకొని వచ్చినాక డిఫరెంట్ మిషనరీస్ లో పెడదాం. ఆ మిషన్స్ ఏం చేస్తాయంటే గ్రేప్ స్టెమ్ సపరేట్ చేసినాక ఇంకో మిషన్ ఏం చేస్తుందంటే క్రష్ చేస్తుంది. సో మనకి మాన్యువల్ అనేవి ఏం లేదనమాట, ఆల్ ఆటోమేటిక్. గ్రేప్స్ అన్ని అదిగండి, అక్కడ ట్రక్ లో నుంచి గ్రేప్స్ తీస్తున్నారు. ఆ గ్రేప్స్ అన్ని తీసి ఈ మిషన్ లోకి వెళ్ళి పైన నుంచి కిందకి వస్తున్నాయి. చూపించేది ఇందులో తినేవి సపరేట్ ఉంటాయంట, వైన్ చేసేవి సపరేట్ ఉంటాయంట. అందులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడికి వస్తా ఉంది. ఎన్ని గ్రేప్స్ ఉన్నాయండి, చాలా గ్రేప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అందులోకి వెళ్ళిపోయి ప్రాసెస్ చేస్తున్నారు. ఇదంతా కంపోస్ట్ రెడీ అవుతుందంట. అబ్బా, ఈ కంపోస్ట్ వేస్తే చెట్లు ఎంత బాగా వస్తాయో. అక్కడ చూడండి, చాలా బాగుంది, పెద్దగా ఉంది. ఇదంతా కూడా ప్రాసెస్ యూనిట్. సోర్స్, రెడ్ వైన్ ఇవన్నీ రెడీ అయినాం అనుకుంటా. ప్రాసెస్ యూనిట్. ఎంత చల్లగా ఉందబ్బా. సూలా. So this is called as an aging process, or also we also call as an maturation, where we mature the wine inside the oak barrels. So barrel gives different types of taste to the different types of wines. ఇది గ్రేప్స్ తోట. ఇక్కడ గ్రేప్స్ లేవు మేము వెళ్ళే టైంకి. ఇది సీజన్ లో మాత్రమే ఉంటాయంట. ఓకే, ఇప్పుడు టేస్టింగా? టేస్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా టేస్ట్ కి ఇస్తారంట.
ఇదేమో స్టోరు షాపు. చూపించు. We'll start with the basics first. So whenever you hold the glass by the stem or else by the spoon. So don't hold the glass by the bowl. Because if you hold the glass by the bowl, the heat inside your body interacts with the glass and the wine, and the wine flavors will be distracted. That's why start holding the glass by the bowl. So we have 5 SOPs before we start. Once I pour the wine, see the wine first. See the wine ella tagalo then start swirling it. So if you're not feeling comfortable on hand, keep the glass down, make 0. So 0, you're making zeros, right? So then it swirls. So what happens when you swirl the wine? It takes the air, it releases the aromas, it smells. Wine ella tagalo chupistunnadu. It depends on your intelligence. So only for this first wine, don't swirl. Because it contains seawater. It's a sparkling wine. Rest all the wines, swirling is properly. So whenever you open this first, it's a brut, it's a white sparkling wine. It's a blend of 2 different grapes. 70% of Chenin Blanc, 30% of Syrah. So it's a cover. First remove the cover. Then you'll find 2 layers. This is called as a cage. Cage is nothing but protecting the cork from the wine. Then remove this. It will be like this. Do in this way. It contains 6 rotates exact. 1, 2, 3, 4, 5, 6. Oh. So that citrusness and light hint of apple. Anyone? No? Pears. Pears. Apricot. Fruity. It's fruity. It's fruity and light sweet. It's not that much bad. So it's fermented for twice. It's not aged. That's simple. So moving to the second wine, I think everybody is clear with the sparkling, right? March we fermentation. So April, May, June, July, August. 5 months we aged, bottled in September. Oh. So 5 months aging. ఈ వైన్ ఏంటో అలవాటు లేకుండా తాగడం అంటే కష్టం. అది తాగితే ఒకలాంటి పులుపు. On the palate. Okay. On the palate. ఇక్కడ 6 టైప్స్ టేస్ట్ కి ఇస్తారు. మనకి ఇష్టమైతే తాగొచ్చు, లేదంటే మనకు అలా గ్లాస్ లో వేసాక మన ఎదురుగా ఒక బకెట్ పెడతారు, అందులోకి వేసేయచ్చు. అది తాతయ్య నాన్నది. Very slow. Good. It's very slow. It's full body wine. Full body wine. And it's much. It's cheers for everyone. So I didn't say cheers, but it's my favorite wine. While getting the wine. So you don't have to speak. ఏమి తాగలేం, అలవాట్లేదు. వైన్ తాగేప్పుడు వేసిన తర్వాత ఇలా అనుకోవాలంట, గ్లాస్ ని ఇలా పట్టుకోవాలంట. వైన్స్ వీళ్ళు టేస్ట్ ఇచ్చిన తర్వాత అంట మనం అంటే చాలా మంది తాగుతారు కదా, కొంతమంది డ్రింక్ చెయ్యరు, అవి ఫ్లేవర్స్ మనకు నచ్చక. అలా తాగి ఆ కొంచెం 120 ml ఏమో ఇస్తున్నారు. ఆ కొంచెం తాగితే కూడా విత్ ఇన్ 10 minutes లో 20 ml 25 ml ఇస్తూ ఉన్నారు. ఆ కొంచెం అంటే 6 types తాగుతారు కదా, అది తాగిన తర్వాత కంపల్సరిగా విత్ ఇన్ 10 minutes లో ఒక 3 గ్లాస్ వాటర్ తాగాలి. లేదంటే కొంతమందికి అది పడదు కాబట్టి కళ్ళంతా ఎర్రగా అయిపోవడం, కొంచెం తలనొప్పిగా, ఒకలాంటి సిక్నెస్ అనిపిస్తుంది అనమాట. డిహైడ్రేట్ అయిపోతుందంట బాడీ కూడా. అందుకోసమని ఎవరైనా టేస్ట్ చేస్తే ఖచ్చితంగా 3 గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రం తాగాలి. గ్రేప్స్ స్టాంపింగ్ అంట. గ్రేప్స్ స్టాంప్ 6 kg ఇవేనా? ఏంటి ఇంతేనా?
చూడండి ఇలా తొక్కాలి గ్రేప్స్. ఇవి మామూలుగా అయితే పెట్టరు, వాడేవి కాదు. వీక్ డేస్ లోనో మరి ఓ ఇట్లా తొక్కాలంట మీ ఇష్టం. ఎండకు పెట్టి పెట్టి ఉన్నారు, మనం ఇట్లా మళ్ళీ తొక్కం కదా, అందుకే బాగుంది గ్రేప్స్ తొక్కడం. ఇట్లా ఇవన్నీ తినేవి ఏంట కానీ తొక్కుతున్నాం ఇట్లా, ఎవరి పార్ట్ వాళ్ళు. మామూలుగా అయితే ఎక్కువ జనం ఉంటే ఫుల్ వస్తుంది. వీకెండ్స్ లో ఎక్కువ జనం ఉంటారు కదా, క్రౌడ్ ఉంటది కదా, అలాంటప్పుడు ఎక్కువ గ్రేప్స్ వేస్తారు కాబట్టి కనీసం మనకి ఇక్కడ దాకన్నా వస్తాయి గ్రేప్స్. తొక్కుతూ ఉంటే బాగుంటది. మేము వీక్ డేస్ లో వచ్చామన్నమాట. నా ఏంది అసలు ఒక్కటి కూడా నలగలేదు, నాకు బలం తగ్గింది. ఏంటి వస్తున్నారేంది మా గ్రేప్స్ తొక్కుతారా ఏంది? జారుతూ ఉంది. కేర్ఫుల్ గా మనం ఇది తొక్కాలి. ఎక్కువ మంది ఉంటే బాగా ఫన్ ఉంటది. కాదు దింసా డాన్స్ చేస్తున్నట్టుంది ముగ్గురు. దగ్గర కనుక్కొని మళ్ళీ తొక్కండి. ఓకే ఇట్లా మేమేమో ఎప్పుడు తొక్కలేదా, అందుకే నీకు తెలిసింది. గ్రేప్ స్టాంపింగ్ కి 500 పర్ హెడ్ ఉందండి. ఇవి కొంచెం పాడైపోయిన గ్రేప్స్ వేస్తారనమాట తొక్కడానికి. ఇవి మంచివైతే కాదు, అవి తొక్కడం కోసమే పెడతారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న రెస్టారెంట్ లో అయితే ఫుడ్ టూ మచ్ కాస్ట్ ఉంటుంది. ఒక్క జీరా రైసే 495 ఉందనమాట, ప్లస్ జిఎస్టి. ఇక ఫుడ్ తినాలంటే కొంచెం ఆలోచించాలి తప్ప రిమైనింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది. మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది, హాఫ్ డే పడుతుంది మనకి ఇదంతా కూడా. గ్రేప్స్ ఉన్న టైంలో వెళ్తే ఇంకొంచెం ప్రాసెస్ అంతా చూడడానికి బాగుంటుంది. ఇది సూలా వైన్ యార్డ్ విశేషాలు. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి, మీరు నలుగురికి షేర్ చేయండి, నలుగురికి షేర్ చేయమని చెప్పండి. సూలాకి వెళ్ళాలంటే బెంగళూరు నుంచి మైసూర్ రోడ్ లో 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. గూగుల్ మ్యాప్ వేసుకుంటే మెయిన్ ఏముంటుందో ఆ వెబ్సైట్ లో నుంచి వెళ్ళాలండి, లేకపోతే షాప్ అడ్రస్ అంతా కూడా గూగుల్లో ఉంటుంది.